Right, welcome back to Big TV Digital Exclusive. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ట్రక్ ని మొత్తం ఒక ప్రైవేట్ బస్ ఆరెంజ్ ట్రావెల్స్ బస్ కూడా ఢీకొట్టిన వైనం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇదే ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలైనట్లు కూడా ఇప్పటికే అధికారులు తెలిపారు. అయితే బస్సులో ఇరుక్కుపోయిన ఆరెంజ్ ట్రావెల్స్ డ్రైవర్ ని కూడా తీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఈ రోజు ఉదయాన చోటు చేసుకుంది. అది ఎంతటి రోజు ప్రమాదమో మీరు డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు. అంతేకాకుండా హైవే పైన కంటైనర్ ని ఢీకొట్టింది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. అండ్ ఆ ట్రావెల్స్ బస్సు ఆరెంజ్ ట్రావెల్స్ గా కూడా గుర్తించారు. అంతేకాకుండా ఇదే బయటకు అంటే ఆ డ్రైవర్ ఎవరైతే ఇరుక్కుపోయారో తనని బయటకు తీయడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు అక్కడ అటుపక్క పోలీసులు ఇంకా స్థానికులు కూడా. అండ్ చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంకి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుందని కూడా ఇప్పటికే సమాచారం అందింది. మరి దీని గురించి ఇంకా పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రమేష్ కూడా లైవ్ లో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎస్ రమేష్, ఈ రోజు ఉదయాన ప్రమాదం చోటు చేసుకుంది. అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి రమేష్? తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద ఆ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి భారీ కంటైనర్ ను వెనకాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా ఢీకోన్తో దాని వెనకాల ఉన్నటువంటి మరొక బస్సు కూడా 2 బస్సులు కూడా ఢీక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 13 మంది కూడా ఇందులో తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఆ కంటైనర్ ని బలంగా ఢీకోవడంతో కంటైనర్ ఆ ట్రావెల్స్ డ్రైవర్ కూడా మొత్తం క్యాబిన్ లో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతన్ని తీయడానికే చాలా వరకు శ్రమించడం జరిగింది. మొత్తం ఒక భారీ క్రేన్ ని తీసుకొని వచ్చి కూడా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. బస్సు ముందు భాగం నుజ్జు అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బస్సులో మొత్తం ఆ ముందు బస్సులో 30 మంది, వెనుక బస్సులో కూడా 40-70 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా వారు ఉలిక్కి పడడం జరిగింది. ఏం జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో వారు హైదరాబాద్ గమ్యస్థానానికి చేరుకుంటారన్నటువంటి క్రమంలోనే ఆ చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలో కంటైనర్ ని వెళ్లి కూడా వేగంగా వెళ్తున్నటువంటి బస్సు ఢీకోన్తో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. కంటైనర్ ముందు వెళ్తున్నటువంటి కంటైనర్ ని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో కూడా చూస్తున్నాం. క్షతగాత్రులందరినీ కూడా హుటాహుటిన అక్కడ చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అందులో ఒక 3 పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తూ ఇంకా చాలా లక్కీ అని చెప్పవచ్చు. ఎందుకంటే 2 బస్సులు మనం జరిగినటువంటి తీవ్రతను అక్కడ ప్రమాదాన్ని చూసినట్లయితే మొత్తం, ఎందుకంటే 2 ట్రావెల్స్ బస్సులు కూడా ఒకదానికొకటి ఢీకొని కూడా ఈ కంటైనర్ కు ఢీకోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం జరగనప్పటికీ కూడా 13 మందికి మాత్రం తీవ్ర గాయాలు కావడం జరిగింది. మొత్తం ఇందులో ఆ కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక కారణం అయితే, ఈ గమనించకుండా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి ఢీకొట్టడం కూడా మరొక కారణం అని చెప్పవచ్చు. తెల్లవారుజామునే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రమత్తు కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కూడా క్రేన్ సాయంతో కూడా పక్కకి తొలగించడం జరిగింది. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి అక్కడే ఉండి కూడా అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగించడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, క్రేను ఈ అన్ని సహాయంతో కూడా ఎక్కడికక్కడ ప్రస్తుతం మాత్రం ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు చాలా ప్రాణాపాయం నుంచి బయటపడడం జరిగింది. కానీ 13 మంది వరకు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. 2 ట్రావెల్స్ బస్సులు, మనం సాయి కృష్ణ ట్రావెల్స్ బస్సు, అదేవిధంగా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు, 2 బస్సులు కూడా ఒకదానికొకటి కంటైనర్ ను ఢీకోవడంతో కూడా ప్రమాదం ఏ విధంగా జరిగిందో కూడా మనం చూడడం జరిగింది. క్యాబిన్ లో పూర్తిగా డ్రైవర్ ఇరుక్కపోవడానికే దాదాపు బయటకు తీయడానికే అరగంట సేపు కూడా సమయం పట్టింది. అతని పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, మరి ఇప్పటికే ఏ టైంకి ఈ ఘటన చోటు చేసుకుంది? ఎర్లీ మార్నింగ్ నిద్రల వల్ల కూడా ఇది ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ చీకట్లో జరుపుకుందా, లేదంటే ఇప్పుడు తెల్లవారుజామున జరిగిందా రమేష్? ఉదయం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైజాగ్ నుంచి కూడా ఈ ట్రావెల్స్ బస్సులు 2 కూడా ఒకదానికొకటి వస్తున్నాయి. అదేవిధంగా ఈ ట్రావెల్స్ బస్సులు కూడా ఓవర్టేక్ చేసుకుందామనే క్రమంలో కూడా 2 కూడా అతివేగంగా వస్తున్నాయి. ఆ క్రమంలోనే ముందుగా వెళ్తున్నటువంటి కంటైనర్ ని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఢీకోన్తో వెనకాలే వస్తున్నటువంటి ఆ బస్సు కూడా ఎప్పుడైతే ఓవర్టేక్ చేద్దాం అనుకున్నారో సడన్ గా ఇది ఢీకోన్తో కూడా వెనకాల నుంచి వచ్చి కూడా ఢీకోవడం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అంతా కూడా వీళ్ళంతా చేసింగ్ చేయాలని కూడా మొత్తం ఈ క్రమంలోనే స్పీడ్ గా వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం ప్రమాదానికి ఒక కారణం అయితే నిద్రమత్తు కూడా మరొక కారణం అని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే బస్సులో ఉన్న వారంతా కూడా నిద్రమత్తులోనే ఉన్నారు. ప్రయాణికులంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా
ఉలిక్కి పడడం జరిగింది. మొత్తం ఒక్కసారిగా ఢీకొనతో కూడా సీట్లో వెనకాల ఉన్న వారంతా కూడా ముందుకొచ్చి పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు చేతులు కాళ్ళు కూడా ఇరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 13 మందికి కానీ ఆ గాయాలు కావడం జరిగింది. అందులో నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారు విజయవాడకు చెందిన వారిగా కూడా తెలుపుతున్నారు. బస్సు డ్రైవర్ క్యాబిన్ లో చిక్కున్నటువంటి డ్రైవర్ మాత్రం అతను క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారు. అతను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించడం జరిగింది. మొత్తం మీద ఈ ట్రావెల్స్ బస్సు నిర్లక్ష్యం ఒక కారణం అయితే ఈ భారీ కంటైనర్ కూడా రోడ్డుపై వెళ్తూ కూడా ఆగడం అనేది కూడా మరొక కారణం అని తెలుస్తుంది. మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నప్పటికీ కూడా మొత్తం ఇప్పుడైతే కాస్త క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మొత్తం కూడా ఇప్పటికీ ట్రాఫిక్ క్లియర్ అయింది. కానీ క్షతగాత్రాన్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాజేష్. యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయాన